హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాం. యాక్చువల్గా సండే రోజు చేసినటువంటి వీడియోస్ మండే పోస్ట్ చేస్తానండి. ఈరోజు రథసప్తమి, అసలు నాన్ వెజ్ తేయకూడదు, కానీ అనుకోకుండా రిలేటివ్స్ వచ్చారండి. వాళ్ళ కోసం కంపల్సరీ చేయాల్సి వచ్చింది. 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి కొంచెం సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారం వేసేసి పసుపు కొంచెం వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకున్నానండి తాలింపులో. తాలింపు బాగా అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కారం, అలాగే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక 4 టమాటాలు యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటున్నా కర్రీ ఉడకడానికి, అంతే తప్ప ఎక్కువైతే కాదండి. మ్యాగ్నేట్ చేయడానికి కొంచెం వేసుకున్నాను, టమాటాలు వేసాక కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకుందామండి. తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. కొంతమంది కొబ్బరి నూరు వేస్తారు, అలాగే పల్లీలు కూడా నూరు వేస్తారండి. కాకపోతే వాటి వల్ల మసాలా ఫ్లేవర్ అనేది ఉండదు, అందువల్ల నేను వేయట్లేదు. సో ఇంతేనండి. ఎప్పుడు ఇదేనా అనుకుంటున్నారా? మరి నేను రెగ్యులర్గా చేసేయే పెడుతున్నానండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర అప్లై చేశానండి. అయితే ఎడిటింగ్ అనేది మామూలు విషయం కాదండి, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. కాకపోతే వ్యూస్ బాగా తగ్గాయి, ఎందుకనేది అర్థం కావట్లేదండి. మా ఛానల్ ద్వారా మంచే తప్ప చెడేమి ఉండదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.